భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. కృష్ణుడు అర్జునుడికి భక్తితత్వాన్ని గురించి చెప్పాడు. భక్తికి అవసరమైన సాధనాలు కూడా తెలిపాడు. భక్తి యోగం స్వరూపం ఏమిటో తెలియడానికై భగవంతుడి కళ్యాణ గుణాలను గురించి సంగ్రహంగా వివరించాడు. భగవంతుడి ఐశ్వర్యాది కళ్యాణ గుణాలు అనంతాలు. జగత్తంతా అతని శరీరం. అతని ఆత్మ భగవంతుడి నియమానికి కట్టుబడి ప్రపంచమంతా నడుస్తున్నది. ఈ విషయాలు ఇదివరకే చెప్పినా ఇంకా సవిస్తరంగా వివరిస్తే కానీ భక్తి ఎలా పుట్టుకొస్తుందో, అది ఎలా అంతకంతకు వృద్ధి పొందుతుందో అవగతం కాదు. అర్జునుడు యోగ్యుడు, తనకు ఎంతో ప్రేమైనవాడు. తను చెబుతున్నది శ్రద్ధగా వింటున్నాడు. వింటున్న కొద్దీ ఇంకా వినాలని అతనికి కుతూహలం కలుగుతున్నది. సర్వేశ్వరుడు ఇలాంటి వాడని, ఇంతటి వాడని తెలుసుకుని అతను అసూయపట్టం లేదు, పైగా ఆనందిస్తున్నాడు. అందుకే అర్జునుడిలో భక్తి గాఢంగా నాటుకోవడానికి ఇదివరకు విషయాలని మరింత విశదీకరించదలిచాడు కృష్ణుడు. మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. అర్జున, నేను చెప్పింది శ్రద్ధగా వింటున్నావు. నా మహాత్మ్యాన్ని గురించి అసూయపట్టం లేదు, పైగా సంతోషిస్తున్నావు. అందుకే నీపై ప్రేమతో భక్తి వృద్ధి పొందడానికై నీ మేలు కోరి ఇంకా చెప్తున్నాను. విను అర్జున, దేవతలు, మహర్షులు, గొప్ప జ్ఞానులు అతీంద్రియములైన విషయములు కూడా తెలుసుకోగలుగుతారు. వారి జ్ఞానం అత్యధికమైనది. కానీ అలాంటి వారు కూడా నా స్వరూప స్వభావాలను గురించి, నా ఉత్పత్తి స్థానాన్ని గురించి ఎరుగరు. అంతటి జ్ఞాన సంపన్నులైనా కూడా వారి జ్ఞానం పరిమితమైనదే. వారి వారి పుణ్యాలను అనుసరించి నేనే వారికి అలాంటి పరిమిత జ్ఞానం ప్రసాదించాను. అందువల్ల వారు పూర్తిగా తెలిసినవారు కాదు. అర్జున, కర్మ విశ్లేషం వల్ల ఒక్కొక్కడు మానవులకి ప్రభువు అవుతున్నాడు. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారు ఇలాంటి ప్రభువులే. వీరికి 3 రకాల భావనలతో సంబంధం ఉన్నది. భావన అంటే తాను చేయవలసిన పనిలో ఉద్దేశం. ఈ భావన 3 రకాలు. ఒకటి కర్మభావన, అంటే కర్మ చేయాలనే ఉద్దేశం. ఈ ఉద్దేశం కలవారే దేవతలు, మనుష్యులు. రెండవది బ్రహ్మభావన, అంటే భగవంతుణ్ణి ఉపాసించాలన్న ఉద్దేశం. ఇలాంటి ఉద్దేశం కలవారు సనకాది మహర్షులు. మూడవది కర్మ, బ్రహ్మ 2 భావనలు, అంటే కర్మ చేయాలని, భగవంతుణ్ణి ఉపాసించాలని 2 రకాల ఉద్దేశాలు కలవారు. వీరు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ మొదలైనవారు. అణిమాది అష్టసిద్ధులు పొందినవారు ఇలాంటివారే. అయితే ఈ కర్మ, బ్రహ్మ ఉభయ భావనలకు అతీతుడైన వాడే భగవంతుడు. భావనలు ఉన్నవారికి చావు పుట్టుకలున్నాయి, భగవంతునికి అవి లేవు. భగవంతుడు అచేతనం కన్నా, దానిలో చేరి ఉన్న సంసారి కన్నా విలక్షణుడు. భగవంతునికి ఇతర వస్తువులతో సంబంధం, ఒక జాతీయత ఉన్నది అనుకోవడం మోహం. ఆ మోహం లేనివాడు భక్తి పుట్టడానికి ప్రతిబంధకాలైన సకల పాపాల నుంచి విముక్తుడవుతాడు. కాబట్టి అర్జున, నన్ను మొదలు లేనివాడిగా, పుట్టుక లేనివానిగా, సర్వానికి నియామకుడిగా ఎవరైతే తెలుసుకుంటారో వాడు సర్వపాప విముక్తుడై నా భక్తుడవుతున్నాడు. ఆ భక్తుడే నన్ను గురించి పూర్తిగా తెలిసినవాడు. బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, ఓర్పు, ప్రాణులకు మేలు కలిగించేలా సత్యం చెప్పాలన్న మనస్సు, బాహ్యేంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, శాంతి, అనుకూల ప్రతికూలమైన అనుభవాలు, వాటి వల్ల కలిగే ఆనందోత్సాహాలు, భయదుఖాలు, ఉత్పత్తి నాశనాలు, భయం లేకపోవడం, హింస చేయకపోవడం, శత్రుమిత్రాదులందు సమభావం, సంతుష్టి, తపస్సు, దానధర్మాలు, కీర్తి, అపకీర్తి, ఇలా రకరకాలుగా గుణాలన్నీ ప్రాణికోటికి నా సంకల్పం వలనే కలుగుతున్నాయి. అర్జున, గడిచిపోయిన మన్వంతరంలో నిత్యసృష్టి కొనసాగడానికి గాను బ్రహ్మ మనస్సు నుండి భృగువు మొదలైన సప్తఋషులు, ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. దీనికి పూర్వపుదైన కాకుత్స మన్వంతరంలో భృగువు, సభుడు, వివస్సుడు, సుధాముడు, విరజుడు, అతినాముడు, సహిష్ణువు అనేవారు సప్తఋషులు. వీరినే ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రస్తుత మన్వంతరంలో కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని వీరు సప్తఋషులు. సనకాది 4 మునులు. వీరు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతీయుడు, స్వయంభువుడు మొదలైన మనువులు ఆవిర్భవించారు. నా వలనే మద్గతభావం కలవారే జన్మించారు వీరంతా కూడా. సమస్త లోకంలోని చరాచరభూతకోటి వీరి వల్లనే పుట్టింది. స్వయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, రైవతుడు వీరు 4 మనువులు. ప్రళయం సంభవించే వరకు ప్రతిక్షణం ప్రాణికోటిని పుట్టిస్తూ పోషిస్తూ ఉండే ఈ మహర్షులు మనువులకు నాకు గల భావమే కలవారు. నా సంకల్పానికి లోనై
ప్రవర్తించేవారు. ఇలా అంతా స్వాధీనంలో ఉన్న ఉత్పత్తి స్థితి ప్రవృత్తులు కలిగి ఉన్నది. ఇదే నా విభూతి, ఇదే నా సర్వస్వం, ఇదే నా ఐశ్వర్యం, సకల కళ్యాణ గుణాలతో నిండి ఉంటాను నేను. ఇదే నా యోగమహిమ. ఇది ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటారో వారు నిశ్చలమైన భక్తి యోగాన్ని పొంది ఉంటారు. చలించని యోగసిద్ధి ప్రాప్తిస్తుంది వారికి. ఇందులో సందేహం లేదు అర్జున. ఈ సకల సృష్టికి, చిత్రవిచిత్రమైన ఈ సమస్త ప్రపంచం ఉత్పత్తికి నేనే కారణభూతుణ్ణి. నా మహిమ వలనే ఈ లోకాలన్నీ నడుస్తున్నాయి. జ్ఞానులు ఈ నా భావాన్ని తెలుసుకుని నన్ను భజిస్తూ ఉంటారు. అలాంటి భక్తులు నా మీదే మనస్సు లగ్నం చేస్తారు, నా మీదే ప్రాణాలన్నీ పెట్టుకుంటారు. నా స్వభావం, నా మహిమ ఎరిగిన వారే అలా తమకు తెలిసిన నా మహిమను గురించి ఒకరికొకరు బోధించుకుంటూ, నా మహిమలకు సంబంధించిన కథలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటారు. ఇలా నా మీద ఆసక్తితో విశ్వాసపూర్వకంగా నన్ను కొలిచే మహాత్ములకి నాలో ఐక్యం కావడానికి కారణమైన జ్ఞానాన్ని, భక్తిని నేను ప్రసాదిస్తాను. అలాంటి వారికి మాత్రమే నేను ప్రసన్నుడని నా మహిమలు ప్రదర్శిస్తూ ప్రకృతి సంబంధమైన అజ్ఞానాంధకారం నుండి వారిని తప్పిస్తుంటాను. ఇలా తన విభూతులను గురించి, భక్తియోగం ప్రాముఖ్యతను గురించి కృష్ణుడు చెప్పగా వింటున్న అర్జునునికి మరింత ఆసక్తి పెరిగింది. భగవంతుడి విభూతులను గురించి ఇంకా ఇంకా వినాలన్న కుతూహలం కలిగింది. కృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ, నిన్ను పరబ్రహ్మని, పరంధాముడని, పరమోత్కృష్టుడని, పావనుడని, పురాణపురుషుడని, శాశ్వతుడని, దివ్యమూర్తిని, దేవతలందరిలో మొదటివాడని, పుట్టుక లేనివాడని, ఈశ్వరుడని నారదుడు, దేవలుడు, అసితుడు, వ్యాసుడు మొదలైన మహర్షులంతా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నీవు కూడా ఇలాంటి మహిమ కలవాణ్ణని చెబుతున్నావు. కృష్ణ, నీవు చెప్పిన విషయాలన్నీ సత్యమనే నేను నమ్ముతున్నాను. నీ మహిమని గురించి దేవతలు గాని, దానవులు గాని సంపూర్ణంగా తెలుసుకోలేరు. ఎందుచేతనంటే వారి జ్ఞానం అల్పమైంది. వాసుదేవ, సమస్త ప్రాణులను సృష్టించేవాడివి, వృద్ధి పొందించేవాడివి నీవే. సమస్త భూతాలకు నియామకుడవు నీవే. నీవు దేవదేవుడివి, లోకనాయకుడివి, పురుషోత్తముడవు. నీ మహత్యాన్ని గురించి తెలుసుకోగలిగిన వాడికి నీవే కాని మరొకడు లేడు. నీ మహిమలు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. కృష్ణ, నీ మహాత్యం రకరకాలుగా విస్తరించి సమస్త లోకాలు నిండి ఉన్నది. సకల లోకాలను ప్రకాశింపచేస్తున్నది. ఆ మహిమలన్నీ వివరంగా తెలియచెప్పగలవాడివి నీవే అర్హుడవు. మరెవ్వరికి ఏ అర్హత లేదు. ఓ యోగీశ్వర, నేను భక్తితో నిన్ను ఎల్లప్పుడూ సేవించాలి అని సంకల్పించుకున్నాను. కాని ఇంత మహిమగల నిన్ను నేను ఎలా ధ్యానం చేసి తెలుసుకోగలను? ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగానే కాక ఇంకా ఏ ఏ భావాలతో నిన్ను ధ్యానించాలి? ఏ ఏ స్వరూపాలు కలవాణ్ణిగా నేను నిన్ను తలచాలి? జనార్దన, నీ సర్వజ్ఞత్వాన్ని గురించి, నీ విభూతులను గురించి నాకు సంగ్రహంగా చెప్పావు. వాటిని మరింత విస్తరించి నాకు మళ్ళీ చెప్పు కృష్ణ. అమృతం లాంటి నీ మాటలు ఎంత విన్నా తనివి తీరడం లేదు. చెప్పు కృష్ణ, ఇంకా చెప్పు. అర్జునుడిలా అడగగానే కృష్ణుడు మళ్ళీ చెప్పసాగాడు: అర్జున, ఇంకా ఇంకా విస్తరించి చెప్పమంటున్నావు. నా మహిమలు, మహత్యాలు అనేకంగా అంతులేకుండా ఉన్నాయి. వాటిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. ఎంతని చెప్పేది, ఏమని చెప్పేది? అయినా నీవు నా భక్తుడవు, ఇంతగా ప్రార్థిస్తున్నావు కాబట్టి నీకోసం వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. అర్జున, నాకు శరీరంగా ఉంటున్న సమస్త ప్రాణుల హృదయాలలో ఆత్మజ్యోతినై ప్రకాశించేవాణ్ణి నేనే. వాటి ఆది మధ్యాంతాలకు, అంటే వాటి ఉత్పత్తి, స్థితి, నాశనాలకు కారణమైన వాణ్ణి కూడా నేనే. ఆదిత్యులు 12 మంది. వారిలో 12వ వాడైన విష్ణువు అనే ఆదిత్యుణ్ణి నేనే. జ్యోతిస్వరూపాలలో అధిక ప్రకాశం గల కిరణాలతో కూడిన సూర్యుణ్ణి నేను. 7 మరుత్తులలో శ్రేష్ఠుడైన మరీచి, వాయువును నేను. నక్షత్రాలలో వాటికి ప్రభువైన చంద్రుణ్ణి నేను. 4 వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, 11 ఇంద్రియాలలో మనస్సుని, చేతనము గల భూతాలలో చైతన్యాన్ని నేనే. 11 మంది రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసగణాలలో కుబేరుణ్ణి, 8 మంది వసువులలో అగ్నిహోత్రుణ్ణి, రత్నమయ శిఖరాలు గల కొండలలో మేరువును నేనే. పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని, సేనాపతులలో కుమారస్వామిని, జలాశయాలలో సముద్రుణ్ణి, మరీత్యాది మహర్షులలో భృగువుని, వాక్కులలో ప్రణవాన్ని, యజ్ఞాలలో శ్రేష్టమైన జపయజ్ఞాన్ని, పర్వతాలలో హిమవత్పర్వతాన్ని నేనే. వృక్షాలలో రావి చెట్టుని నేను, దేవర్షులలో నారదుని నేను, గంధర్వులలో చిత్రరథుణ్ణి నేను, సిద్ధులలో కపిల మహాముని నేనే. గుర్రాలలో అమృత మథన కాలమందు పాలసముద్రంలో పుట్టిన ఉచ్ఛైశ్రవాన్ని నేనే. దిగ్గజాలలో ఐరావతాన్ని,
మానవులలో ప్రజలను న్యాయంగా పరిపాలించే రాజును నేనే. అర్జున, ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేనే. గోవులలో సమస్త కోరికలు ఇచ్చే కామధేనువుని, ప్రాణుల పుట్టుకకు కారణమైన మన్మథుణ్ణి, ఒక తలగల సర్పాలలో వాసుకుణ్ణి నేనే. అనేక తలలుగల పాముల్లో ఆదిశేషుణ్ణి నేను. జలదేవతల్లో వరుణుణ్ణి, పితృదేవతల్లో ఆర్యముణ్ణి, దండించేవారిలో యముడిని నేనే. రాక్షసులలో ప్రహ్లాదుడి నేను. అనర్థం కలిగించగోరి లెక్కపెట్టేవారిలో కాలరూపుడుగా ఉన్న మృత్యువుని నేనే. మృగాలలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను. పార్థ, ఎల్లప్పుడూ తిరిగే వాటిల్లో పరిశుద్ధమైన వస్తువుల్లో వాయువుని నేను. విలుకాండ్రలో రఘురాముడిని నేను. చేపామునగు జలచరాల్లో మొసలిని, ప్రవాహాలలో అంటే నదులలో గంగను నేను. సృష్టిలకు ఆదిమధ్యాంతాలను నేను. విద్యలలో బ్రహ్మ విద్యను నేనే. తత్వ నిర్ణయం కోసం వాదించే వారిలో నేను వాదాన్ని. అక్షరాల్లో మొదటైన అకారాన్ని, సమాసాలలో ఉభయార్థ ప్రధానమైన ద్వంద్వ సమాసాన్ని, తుది నావము లేని వాటిల్లో కాలాన్ని, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మను నేను. సమస్త ప్రాణుల ప్రాణాలను తీసే మృత్యువును నేనే. ఉత్పత్తి అయ్యే వస్తువులన్నిటికీ ఉత్పత్తి స్థానాన్ని, స్త్రీలలో లక్ష్మి, కీర్తిలో వాక్కులో సరస్వతి, జ్ఞానశక్తిలో బుద్ధి, ధైర్యం, ఓర్పు ఇవన్నీ నేను. సామవేదంలో బృహత్సామాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని, ఋతువులలో వసంత ఋతువుని నేనే. మోసం చేసే వస్తువులలో పాచికలు మొదలైన రూపంలో ఉండే జూదాన్ని, తేజోవంతులలో తేజస్సుని, విజేతలలో విజయాన్ని, ఉద్యోగులలో ఉద్యోగాన్ని, బలవంతులలో బలాన్ని నేనే. యాదవులలో వాసుదేవుణ్ణి, పాండవులలో అర్జునుడవైన నీవు కూడా నేనే. ఋషులలో వేదవ్యాసుణ్ణి నేను. శాస్త్రార్థాలు తెలిసిన వారిలో శుక్రాచార్యుణ్ణి నేను. నియమం అతిక్రమించినప్పుడు శిక్షించేవారి దండనీతిని, జయేచ్ఛ కలవారిలో జయించే ఉపాయాన్ని, గోప్యమైన వాటిల్లో మౌనాన్ని, జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేనే. అర్జున, సమస్త భూతకోటికి బీజాన్ని అంటే కారణభూతుణ్ణి నేనే. నేను లేనట్టి చరాచరాలు భూతాలు లేనేలేవు అర్జున. నా కళ్యాణ గుణాలకు విభూతులకి అంతులేదని చెప్పాను కదా. నీకు క్లుప్తంగా కొన్ని మాత్రమే చెప్పాను. ఈ లోకంలో ఐశ్వర్యం, శుభం, కాంతి, బలపరాక్రమాలు, శక్తి, ఉత్సాహం ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులందు కనిపిస్తుందో అవన్నీ నా తేజస్సులో ఒక భాగమేనని తెలుసుకో. నా మహిమల గురించి నీకు ఇంత వివరంగా విడమర్చి చెప్పినందువల్ల ప్రయోజనం లేదు, అవసరం కూడా లేదు. కార్యకారణావస్థలందు కానీ, స్థూలంగా కానీ, సూక్ష్మంగా కానీ ఉండే చిదాత్మకమైన ఈ జగత్తంతా స్వరూపంలోనూ, స్థితిలోనూ, ప్రవృత్తి విశేషాలలోనూ నా సంకల్పాన్ని అతిక్రమించకుండా ఉండేలాగా నా మహిమలో అతి స్వల్ప భాగంలోనే నిలబెట్టి ఉన్నాను. ఇది నీవు తెలుసుకుంటే చాలు అర్జున అని ముగించాడు శ్రీకృష్ణ భగవానుడు.